వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 1Bలో రోమన్ నెంబర్ 2లో 2 ప్రాబ్లమ్స్ చూసామండి. ఇది ప్రాబ్లం నెంబర్ 3. ఏమి ఇచ్చారండి? f(x) ఇచ్చారు, g(x) ఇచ్చి 2 వాల్యూస్ని మనల్ని కనుక్కోమంటున్నారు. సొల్యూషన్ f(x) = 3x - 2, g(x) = x² + 1. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏమంటున్నారు? జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అంట. మనకి ఎఫ్ ఇన్వర్స్ తెలియదు కదా అని అందుకే y = f(x). దీని y అనుకుంటే y = f(x) 3 - 2. ఇప్పుడు y = ఏంటంటే 3x - 2. ఇప్పుడు మనకి ఓన్లీ ఎక్స్ కావడం ఎక్సే కావాలి కదా, అందుకోసమే దట్ ఇంప్లైస్ ఈ 2 అనేది ఇటు వెళ్ళిపోతే y + 2 = 3x. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది? ఎక్స్ ఒకటి అదే విధంగా ఉంచితే y + 2/3. ఇదేంటండి? ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ అదే విధంగా y = f(x) కదా, మనకి ఓన్లీ x కావాలి కాబట్టి f అటు వెళ్తే ఏమవుతుందంటే f ఇన్వర్స్ ఆఫ్ y x. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఒక్కసారి చూస్తే x ని సమానంగా ఉన్నాయి కాబట్టి f ఇన్వర్స్ ఆఫ్ y = ఎంత అండి? y + 2/3. ఇప్పుడు దీన్ని నేను y ఫామ్ లో ఉంది కదా, దాన్ని x ఫామ్ లో రాస్తున్నాను. అంటే f ఇన్వర్స్ ఆఫ్ x = x + 2/3. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ బిట్ కనుక్కుందామండి. ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చారు? జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2. దట్ ఇంప్లైస్ ఇప్పుడు సర్కిల్ ని రిమూవ్ చేయడం కోసం నేను బ్రాకెట్స్ ని యాడ్ చేస్తున్నాను. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఇన్వర్స్ ఎంత అండి? x + 2/3 కదా, అందుకే 2x ప్లస్లో 2ని రాయాలి. అంటే 2 + 2/3. దట్ ఇంప్లైస్ g ఆఫ్ 4/3 అవుతుంది. 2 + 2 ఎంత? 4/3. ఇప్పుడు g ఏ విధంగా ఉంది? g(x) అంటే x ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. g(x) అంటే ఎంత అండి? x² + 1 కదా. ఇప్పుడు x ప్లేస్లో 4/3 హోల్² + 1. దట్ ఇంప్లైస్ ఇదేంటండి? 4 × 4 ఏమవుతుంది? 16 అవుతుంది. 4² అంటే 16, 3² అంటే ఎంత? 9 + 1. దట్ ఇంప్లైస్ LCM చేస్తే ఎంత అండి? 16 + ఇది ఇక్కడ ఏం లేదు కాబట్టి 9తో మల్టిప్లై అవుతుంది. అంటే 25/9. 16 + 9 అంటే ఎంత? 25/9. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 2 ఏంటి? జీ సర్కిల్ ఎఫ్ x - 1. దట్ ఇంప్లైస్ సర్కిల్ ని రిమూవ్ చేస్తున్నాను. అంటే f(x - 1). ఇది ఏ విధంగా ఉంది? ఇప్పుడు f(x - 1). ఇప్పుడు x ప్లేస్లో ఏం పెట్టాలి? ఇక్కడ f(x) ప్లేస్లో x ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే g ఆఫ్ 3 × x - 1 - 2. అర్థమైందా? అంటే 3 x ప్లేస్లో ఏంటి? x - 1. ఈడ -2 అదే విధంగా ఉంది కాబట్టి అదే విధంగా రాసుకున్నాం. అంటే g ఆఫ్ 3x 3 × x 3x - 3 - 2. దట్ ఇంప్లైస్ g ఆఫ్ ఎంత అవుతుందండి? ఇప్పుడు 3x - 5 కదా, -2 - 3 అంటే -5. ఇదే విధంగా ఉంది. g(x) లాగా ఉంది. అంటే ఇప్పుడు x ప్లేస్లో ఏం పెట్టాలండి? x² ప్లేస్లో ఏం పెట్టాలి? 3x - 1. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది? x² అంటే 3x - 5. ఇది ఎక్సే కదండి, అందుకే 3x - 5 హోల్² + 1. దట్ ఇంప్లైస్ ఇది ఏ ఫార్ములా లాగా ఉంది? a - b హోల్² = a² + b² - 2ab ఫార్ములా లాగా ఉంది. అంటే 3 × 3 9x² + 25 -3 5 15 15 2 30x + 1. దట్ ఇంప్లైస్ 9x² - 30x + 25 + 1 ఎంత? 26. మనకు కావాల్సిన వాల్యూస్ వచ్చేసాయండి. ఏం చేసాము? ఫస్ట్ ఎఫ్ ఇన్వర్స్ కావడం కోసం మనము ఎఫ్ ఇన్వర్స్ వైని కనుక్కున్నాం. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వైని కనుక్కున్నాం. దాన్ని నెక్స్ట్ ఫామ్లో రాసుకున్నాం. నెక్స్ట్ ఇచ్చిన ఫామ్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసామండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4 అండి. లెట్ f = 1, f ఇచ్చాడండి, g ఇన్వర్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇది కనుక్కోమంటున్నారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు? f(x) = 1, a 2, c
4, D, నెక్స్ట్ 3, B. ఇదేంటి ఎఫ్. ఇప్పుడు మనకి ఎఫ్ ఇన్వర్స్ కూడా కనుక్కోవాలి. నెక్స్ట్ జీ ఇన్వర్స్ ఏమి ఇచ్చారండి 2, A, 4, B, నెక్స్ట్ 1, C, 3, D. ఇది ఇన్వర్స్ ఇచ్చాడు కాబట్టి మనం జీ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ఇచ్చాడు కాబట్టి దాని యొక్క ఇన్వర్స్ ఏమవుతుంది A, 1, నెక్స్ట్ C, 2, నెక్స్ట్ D, 4, B, 3. అదేవిధంగా ఇక్కడ ఇన్వర్స్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు A, 2, నెక్స్ట్ B, 4, నెక్స్ట్ C, 1, 3, D. ఇప్పుడు ఏం చేయమంటున్నారు దెన్ షో దట్ ఇది చూపించాలి. ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నాము ఎల్హెచ్ఎస్ ఏంటి జీ సర్కిల్ ఎఫ్. ఇప్పుడు జీ సర్కిల్ ఎఫ్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఉల్టా కనుక్కోవాలి కదండి, మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది అదే కదా. ఇప్పుడు 1, A, 1, A అనేది దేనితో మ్యాపింగ్ అయి ఉంది 2 తోటి, అందుకే 1, 2. నెక్స్ట్ ఏమంటున్నాడు 2, C అనేది దేనితో మ్యాపింగ్ అయి ఉందండి 1 తోటి, అందుకే 2, 1. నెక్స్ట్ అదే విధంగా 4 అనేది D తోటి మ్యాపింగ్ అయి ఉంది, D దేనితో మ్యాపింగ్ అయి ఉంది 3 తోటి, 4, 3. నెక్స్ట్ అదే విధంగా 3 అనేది B తోటి మ్యాపింగ్ ఉంది, B దేనితో మ్యాపింగ్ ఉందండి 4. నెక్స్ట్ ఇది ఏంటి జీ సర్కిల్ ఎఫ్. మనకి ఇన్వర్స్ కావాలి కదండి, జీ ఇది ఇన్వర్సే కదా, జీ హోల్ ఇన్వర్స్ కదా కావాల్సింది. దీన్ని మనం 2, ఉల్టా రాస్తున్నాను 1, 2, నెక్స్ట్ 3, 4, 4, 3. ఏం చేసామండి ఫస్ట్ మనం జీ సర్కిల్ ఎఫ్ కనుక్కుంటున్నాం. జీ సర్కిల్ ఎఫ్ కోసం ఏంటి ఇక్కడ 1 ఉంది, ఏ దేనితో మ్యాపింగ్ అయి ఉంది 2 తోటి, అందుకే 1, 2. నెక్స్ట్ 2, C అంటే 2 అనేది C తోటి మ్యాపింగ్ ఉంది, C దేనితో మ్యాపింగ్ ఉంది 1 తోటి. అదేవిధంగా 4 D తోటి మ్యాపింగ్ ఉంది, D అనేది 4 తోటి మ్యాపింగ్ ఉంది. 3 అనేది B తోటి మ్యాపింగ్ ఉంది, B అనేది దేనితో మ్యాపింగ్ ఉంది 4 తోటి. ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ వచ్చింది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం అనుకోండి. ఆర్హెచ్ఎస్ ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ కనుక్కోవాలి. ఇప్పుడు కూడా ఇప్పుడు జీ ఇన్వర్స్ నుండే మనం చెక్ చేస్తాం. జీ ఇన్వర్స్ అంటే ఏంటండి 2, ఏ అనేది దేనితో మ్యాపింగ్ అయి ఉంది 1 తోటి, 2, 1. నెక్స్ట్ అదే విధంగా 4 అనేది B తోటి మ్యాపింగ్ ఉంది, B అనేది దేనితో మ్యాపింగ్ ఉందండి 3 తోటి, అందుకే 4, 3. నెక్స్ట్ అదే విధంగా 1 అనేది C తోటి మ్యాపింగ్ ఉంది, C అనేది దేనితో మ్యాపింగ్ ఉంది 2 తోటి, 1, 2. అదే విధంగా లాస్ట్ 3 అనేది D తోటి మ్యాపింగ్ ఉంది, D దేనితో మ్యాపింగ్ ఉందండి 4, అందుకే 3, 4. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఒక్కసారి చూసుకుంటే 2, 1, 2, నెక్స్ట్ 1, 2, 1, 2, 4, 3, 4, 4, నెక్స్ట్ 3, 4, 3. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుంది కదండి. LHS ఈజ్ ఈక్వల్ RHS, that implies G circle F whole inverse is equal to F inverse circle G inverse. ఏం చేసామండి F ఇచ్చారు, దానికి మనం ఇన్వర్స్ కనుక్కున్నాం. G ఇన్వర్స్ ఇచ్చారు, మనం G కనుక్కున్నాం. నెక్స్ట్ G సర్కిల్ F కావాలి కదండి, అందుకోసమే 1, A అనేది దేనితో మ్యాపింగ్ ఉంది 2 తోటి. ఆ విధంగా అన్ని రాసుకున్నాం, దానికి ఇన్వర్స్ కనుక్కున్నాం. నెక్స్ట్ RHS. ఇప్పుడు దీన్ని F సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ కదండి, దీన్ని ఉల్టా రాస్తాం, ఉల్టా తీసుకుంటాం. అంటే 2, ఏ అనేది దేనితో మ్యాపింగ్ ఉంది 1 తోటి. అదే విధంగా అన్ని రాసుకుంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.